నువ్వు రా, నువ్వు ముద్దు పెట్టు, నేను పోరా బాబు, అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీస్ వద్దు మన మధ్య అని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. మా ఇద్దరికి ప్రయాణం చేస్తున్నాం కదా, కలిసి లైఫ్ లాంగ్ ఎందుకు ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి అడిగాను నేను. సో చూసింది, కనపడవు గానీ ఇష్టమో అది కంప్లీట్ చేయడానికి నా కోసం పుట్టారు. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, ఫుల్ బాడీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఇదిగోండి, నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. పింక్ డ్రెస్ లో తెల్ల ఫేసు, పింక్ పెదాలతో ఒక అమ్మాయి నుంచొని ఉంది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? లేదు లోపలే ఉంది అంటే సరే గ్రీన్ రూమ్కి వెళ్ళి చూస్తే నాకు శారీ కట్టడం రాదంటే అవును ఒకటి షాక్ అని చెప్పేసి టక శారీ కట్టేశాను. ఆటగాడివే. నేనైతే యాజ్ ఎ ఫ్లట్టర్ గానే తన్ని చూశాను. నువ్వు చెప్పాలి. నాకు సిగ్గేస్తుంది చెప్పలేదు. చూడంగానే అబ్బా ఇతను బాగున్నాడే, డింపుల్స్, కర్లీ హెయిర్, ఇంకెక్కువ ఉండే హెయిర్. ఆ జుట్టు ఏమైపోయిందన్న మీకు? మీలాంటి వాళ్ళు వస్తే టెన్షన్ తో కూడిపోయింది. ఆమె సిగ్గుపడింది. నేను చెప్పేదని చెప్పి ఇప్పుడు చెప్పలేకపోతాను. చెప్పాను నువ్వంటే ఇష్టం అని చెప్పా. లవ్ అని చెప్పలే, నువ్వని ఇష్టం అని చెప్పాను. తను సిగ్గుపడింది. నేను దాన్ని ఏమంటారు, ఒకళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ కూడా ఉన్నాను. నువ్వు మనిషివా, ఫ్లాష్ మ్యాన్ వా? తను మళ్ళీ నాకు క్షమించడం, నన్ను అంతే విధంగా నా లవ్ చేయడం, అసలు ఎవరికి దొరుకుతుంది ఈ అదృష్టం ఇలాంటి మూర్ఖుడికి? ఎవడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. ఇలాంటి ప్రేమించిన అమ్మాయి దొరకటం, ఇలాంటి భార్య దొరకటం నేను చేసుకున్న గొప్ప వరం. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఎప్పుడు వెళ్ళినా ఆయన కూర్చొని ఉంటే చుట్టూ అమ్మాయిలు ఉండే, వీడేంటి ఎప్పుడు చూసినా అమ్మాయిలు చుట్టే ఉంటాడు అని ఒక ఫీలింగ్ ఉండేది. అమ్మా బెల్లం చుట్టూ ఈగలు ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ ఇది ఎల్లంగానే మంచి శ్లోక ఈనుకు పొల్ల నడుచుకొచ్చినట్టు ఒక ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చింది? ఫస్ట్ ఫేస్ టు ఫేస్ నేనే వెళ్ళి చూసి ఆ రూమ్ లో వెయిట్ చేయండి అని వెనక్కి తిరిగి ఏంటి ఎంత ఉందని అన్నాను మా టీం తోటి.